guys, welcome back to my channel Diksha's BTech Life. ఈరోజు మాకు ఫస్ట్ డే ఆఫ్ థర్డ్ ఇయర్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో నాకు ఫస్ట్ డే ఈ థర్డ్ ఇయర్ ఫస్ట్ డే ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ టైం టేబుల్ ఎలా ఉంది, అండ్ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, అండ్ సబ్జెక్ట్స్ ఏంటి, కొత్త సబ్జెక్ట్స్ కదా, సో కొత్త ఇయర్ కాబట్టి. సో ఫస్ట్ డే ఎలా ఉంది, నర్వస్నెస్, యాంగ్జైటీ అండ్ టెన్షన్, సో ఇలా అందరికీ ఉండేదే. సో ఫస్ట్ డే అనేది ఎలా ఉంది, సో నా ఎక్స్పీరియన్స్, నా సబ్జెక్ట్స్ ఎలా ఉంది, టైం టేబుల్ స్కెడ్యూలా, ఫుల్ స్కెడ్యూలా, లేకపోతే ఖాళీ ఉండిద్దా, థర్డ్ ఇయర్ అంటే ఎట్లా ఉండిద్ది, సో ఇదంతా ఈరోజు ఎలా జరిగింది అని చెప్పి వీడియోలో మొత్తం కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి. అంటే నార్మల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ మాకు ఫస్ట్ డే అనేది అలవాటు అయిపోయింది కాబట్టి అంటే అంత భయం ఉండదు అనమాట. బట్ ఏంటి ఎలా ఉండిద్ది, ఏ సబ్జెక్ట్స్ కొత్తవి మొత్తం మాకు తెలియదు, అండ్ ఏ సర్స్ వస్తారో ఆ సర్స్ గురించి కూడా మాకు తెలియదు కదా, చాలా ప్రొఫెసర్స్ ఉంటారు. సో ఇవన్నీ కాబట్టి కొంచెం అందరికీ టెన్షన్ అనేది ఉండిద్ది, ఎలా ఉండిద్దో ఏంటో, ఫస్ట్ డే ఎలా జరిగిద్ది, ఏం చెప్తారు ఈరోజు, జస్ట్ ఇంట్రోనా లేకపోతే క్లాసెస్ జరుగుతాయా అని చెప్పి. సో ఓకే, మాకైతే క్లాసెస్ కొన్ని అయితే జరిగినాయి, బట్ కొన్నిసార్లు అయితే యాక్టివిటీస్ అని చెప్పి అండ్ సెల్ఫ్ ఇంట్రో కూడా ఊరికి ఎక్కువేం కాదు, జస్ట్ మీ నేమ్ అండ్ ఏ ప్లేస్ నుంచి వచ్చావో చెప్పమన్నారు. సో దట్స్ ఇట్, చాలు అన్నారు. సో అట్లా కొన్ని సబ్జెక్ట్స్ అట్లా ఈరోజు ఫస్ట్ డే అయితే ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇయర్ లాగా భయపడాల్సిన అవసరం లేదు, మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే. బట్ ఫస్ట్ డే కాబట్టి మిమ్మల్ని అసలైనా ఎవరు ఇక్కడ యూనివర్సిటీలో ఎవరు ఏం క్వశ్చన్స్ అడగరు, అది ఫస్ట్ డే అయినా ఎవరు ఏమనరు మిమ్మల్ని. సో ఫస్ట్ డే కూడా బాగానే ఉండిద్ది. సో ఎస్ఆర్ఎంలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ వరకు రిజిస్ట్రేషన్ నెంబర్ వైజ్ అనమాట సెక్షన్స్, అండ్ స్పెషలైజేషన్ తీసుకున్న దాన్ని బట్టి సెక్షన్ షఫ్లింగ్ అనేది ఉండిద్ది అనమాట. మీకు సెక్షన్స్ అనేవి ఇస్తారు ఫస్ట్ ఇయర్లో. బట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ మీరు వన్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే మీకు మీ సిజిపిఏని బట్టి సెక్షన్ డివైడ్ చేస్తారు. సో అలా సెకండ్ ఇయర్లో మమ్మల్ని డివైడ్ చేశారు. సో సెకండ్ ఇయర్లో మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కాకుండా, అండ్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్లో 3-1లో మళ్ళీ డివైడ్ చేశారనమాట. మళ్ళీ దేని బేస్ మీద అంటే స్పెషలైజేషన్ తీసుకుంటాం మేము, ఇలా జెన్ఏఏ అని చెప్పి జనరేటివ్ ఏఐ, అండ్ నెక్స్ట్ శాప్ ఉండిద్ది, అండ్ నెక్స్ట్ ఇంకొక 2 ఉంటాయి. సో వీటి మీద మోస్ట్లీ అందరు జెన్ఏఏ తీసుకుంటారు. సో కాబట్టి జెన్ఏఏ స్పెషలైజేషన్ మీద అండ్ మీకు వచ్చిన సిజిపిఏ బేస్ మీద మీ సెక్షన్ షఫ్లింగ్ అనేది జరిగింది అనమాట. సో 3-1లో ఇలా మళ్ళీ సెక్షన్ షఫ్లింగ్ అంటే ఫస్ట్ ఇయర్లో కొత్త వాళ్ళు, మళ్ళీ సెకండ్ ఇయర్లో కొత్త వాళ్ళు, థర్డ్ ఇయర్లో మళ్ళీ 3-1లో కొత్త ఫ్రెండ్స్ అనమాట. సో కానీ బట్ అలవాటు అయిపోయింది, మీరు మాట్లాడతారు. సో సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేస్తే మాకు మొత్తం టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో క్లబ్ యాక్టివిటీ అనేది అది కాకుండా టోటల్ 6 సబ్జెక్ట్స్. వీటిలో అన్నిటికీ ఎగ్జామ్స్ ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. కొన్నిటికి మిడ్ ఉండేది, కొన్నిటికి సెమ్ బదులు ప్రాజెక్ట్స్, ల్యాబ్ ఎగ్జామ్స్ అట్లా ఉంటాయి. బట్ కొన్ని అది ఆ సెమ్ అంటే సబ్జెక్ట్స్ బట్టి డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్స్ అన్నట్టు. మీకు కొన్ని సబ్జెక్ట్స్కి అన్ని సబ్జెక్ట్స్కి సెమ్ ఉండిద్దా అంటే చెప్పలేము. మీ సబ్జెక్ట్స్ని బట్టి కొన్నిటికి మిడ్ ఒక్కటే ఉండిద్ది, సెమ్కి ల్యాబ్ యాక్టివిటీస్ అన్న ప్రాజెక్ట్ చేస్తే దాని మీద బేస్ మార్క్స్ అన్నట్టు. సో ప్రతి సబ్జెక్ట్కి మిడ్ సెమ్ ఉండాలని ఏముండదు. సో మాకు కూడా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ నాకు 6 సబ్జెక్ట్స్ ఇంకా మాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అంటే 6 సబ్జెక్ట్స్ క్లాసెస్ అయితే ఏం జరగలేదు. సో నాకు అంత ఐడియా లేదు మరి అన్నిటికీ సెమ్ ఉందా మరి ఇయర్ అని చెప్పి. బట్ సబ్జెక్ట్స్ అయితే మాకు ఈ సెమ్కి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ సిఓఏ అంటే దాన్ని సిఓఏ అంటారు, అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ జావా అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ జెన్ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఓఈ అన్న, మైనర్ అన్న, ఎంఓఓసి అని చెప్పి ఈ ఇయర్ కొత్తగా పెట్టారనమాట. ఎంఓఓసి ఇది అంతకుముందు మాకు ప్రీవియస్ 2 ఇయర్స్ నుంచి అయితే లేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఇది. ఎంఓఓసి అన్న తీసుకోవచ్చు, మైనర్ అన్న తీసుకోవచ్చు, ఓఈ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఏదో ఒక సబ్జెక్ట్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు. సో ఇలా మాకు టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. ఈరోజు టైం టేబుల్ వచ్చేసరికి మాకు మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది, 9 to 1 దాకా కంటిన్యూస్ క్లాసెస్ ఉన్నాయి. అంటే 9 to 11 2 hours క్లాస్ ఒక సబ్జెక్టే. మార్నింగ్ మాకు 2 hours కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అనేది జరిగింది అనమాట. 9 to 11 2 hours. 11 to 1 అయితే జెన్ఏఏ జరిగిందనమాట.
సో ఇలా కొన్ని అంటే క్లాసెస్ అప్పుడే స్టార్ట్ చేస్తారు అంటే అది సార్ని బట్టి ఉండిద్ది. కొంతమంది యాక్టివిటీస్ అంటారు, కొంతమంది ముందే వదిలేస్తారు, కొంతమంది ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసి ఏదో కొంచెం సేపు క్లాస్ చెప్పేసి వదిలేస్తారు. సో అది సార్ని బట్టి ఉండిద్ది అనమాట. సో ఇలా మాకు మార్నింగ్ 2 hours, ఒక 2 hours ఏమో 9 to 11 సిఓఏ జరిగింది అండ్ ఇంకొక 2 hours చెన్నై జరిగింది. సో 1 to 2 మాకు లంచ్ బ్రేక్ అనమాట. సో లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 to 4 దాకా మాకు సంథింగ్ మెషిన్ లెర్నింగ్ జరిగిందనమాట. సో నెక్స్ట్ 4 to 5:30 నాకు ఓఈ ఉండిద్ది అనమాట. నేను ఓఈ తీసుకున్నా కాబట్టి నాకు ఓఈ ఓపెన్ ఎల్టీఓ అనేది ఉందనమాట. సో ఇలా నాకు ఫుల్ స్కెడ్యూల్ ఉంది. జస్ట్ ఒక 1 hour బ్రేక్ అనమాట, అది కూడా లంచ్ బ్రేక్కి. సో ఈరోజు అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట, ఫుల్ బిజీ అనమాట, మొత్తం స్కెడ్యూల్డ్. సో ఇలా నాకు 9 to 5:30 దాకా ఈరోజు క్లాసెస్ అయితే జరిగినాయి. ఇది ఈరోజు ఇలానే ఉండిద్దా ఇంకా ప్రతిరోజు అంటే అట్లేమి ఉండదు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క లాగా ఉండిద్ది. ఒక్కొక్క సెక్షన్కి ఫ్రైడే ఫుల్ స్కెడ్యూల్ ఉండొచ్చు, థర్స్డే ఉండొచ్చు, ఒక్కొక్క దానికి ట్యూస్డే, వెన్స్డే అలా చెప్పలేము. ఇప్పుడు నాకు మండే ఫుల్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి మిగతా డేస్ ఖాళీ ఉండొచ్చు. ట్యూస్డే వచ్చేసరికి నాకు హాఫ్ డే దాకా ఉందనమాట, 9 to 1 దాకా ఉంది. ఇంకా మళ్ళీ 4 to 5:30 ఉంది, ఈ మధ్యలో బ్రేక్ అన్నట్టు. సో వెన్స్డే మళ్ళీ 10 నుంచి స్టార్ట్ అయింది. సో అట్లా థర్స్డే మళ్ళీ కొంచెం ఫుల్లే ఉంది. ఫ్రైడే కూడా కొంచెం ఉంది, 5 hours దాకా ఉంది ఫ్రైడే కూడా. సో అట్లా మొత్తం వీక్ మొత్తంలో చూస్తే 27 hours వచ్చింది. అంటే 27 hours మాకు క్లాసెస్ జరుగుతాయి వీక్ మొత్తంలో, అంటే సాటర్డే హాలిడే కాబట్టి. సో 27 hours మండే టు ఫ్రైడే క్లాసెస్, అది అందరికీ థర్డ్ ఇయర్స్ అందరికీ. కానీ 27 hours అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేబుల్ అనమాట. ఒక్కొక్క రోజుకి మండే ఒక్కొక్కరికి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వచ్చు 1 నుంచి క్లాసెస్. సో అట్లా ఒక్కొక్క రోజు కొంతమందికి నాలాగా మా సెక్షన్ లాగా ఫుల్ టైం టేబుల్ ఉండొచ్చు మండే. సో ఇట్లా ఉండిద్ది అనమాట, అది వేరీస్ సెక్షన్ బట్టి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టైం టేబుల్ ఉండిద్ది. మళ్ళీ ప్రొఫెసర్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మనకు వచ్చిన ప్రొఫెసర్స్ వాళ్ళకి వస్తారని లేదు, ఎక్కడో రేర్గా మ్యాచ్ అవుతారు, అలా మనకి వాళ్ళకి ఒకే ప్రొఫెసర్స్ అన్నట్టు. మనకి ప్రొఫెసర్స్ గురించి ఏమన్నా తెలియాలి అంటే సీనియర్స్ని అడిగితే కొంచెం వాళ్ళు చెప్తారనమాట ఈ ప్రొఫెసర్ ఎలా ఉంటారు అని చెప్పి. ఎందుకంటే మేము ఫస్ట్ డే కాబట్టి థర్డ్ ఇయర్కి. సో పోర్టల్లో ఆల్రెడీ ప్రొఫెసర్స్ నేమ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ నేమ్స్ని చూపించి సబ్జెక్ట్కి ఈ సార్ అని చెప్పి సీనియర్స్కి చూపిస్తే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారనమాట. ఈ సార్ స్ట్రిక్టా, లేకపోతే ఓకే మార్క్స్ వేస్తారు మంచిగా, లేకపోతే మంచిగా చెప్తారు. సో అట్లా మంచి గైడెన్స్. సో సీనియర్స్ని అడిగితే వాళ్ళకి కొంచెం తెలిసింది అనమాట కొన్ని ప్రొఫెసర్స్ గురించి. అన్ని ప్రొఫెసర్స్ గురించి అయితే చెప్పలేరు సీనియర్స్ అయినా, ఎందుకంటే చాలామంది 32 సెక్షన్స్ ఉన్నాయి. 32 కూడా కాదు, 40 సెక్షన్స్ దాకా ఉన్నాయి దగ్గర ఓన్లీ సిఎస్సి. ఒక్కొక్క పర్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్స్ అట్లా వాళ్ళు ఒక్కొక్క ఇయర్ వాళ్ళే 40 సెక్షన్స్ దాకా ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లో 66 people దాకా ఉన్నారు. సో కాబట్టి అందరి గురించి చెప్పాలంటే, అందరు ప్రొఫెసర్స్ గురించి తెలియాలంటే కుదరదు. బట్ కొంతమంది గురించి అయితే తెలిసింది కాబట్టి సీనియర్స్ని మాకు ఈ సబ్జెక్టు ఎలా ఉంటారు ఈ ఫ్యాకల్టీ అని అడిగితే వాళ్ళు చెప్పగలరు. లేకపోతే ఇవన్నీ ఏం అవసరం లేదు, ఒక 2 to 4 days మీరే చూస్తే ఆ సార్ స్ట్రిక్టా లేకపోతే ఎలా చెప్తున్నారు టీచింగ్ అని మీకే తెలిసిద్ది, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మాకైతే మార్నింగ్ 9 to 11 సిఓఏ జరిగింది కదా. సిఓఏ ఓకే సార్ బాగానే చెప్పారు, ఓకే అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ జెన్నై సార్ కొంచెంసేపు చెప్పారు అండ్ నెక్స్ట్ కొంచెంసేపు యాక్టివిటీస్ అన్నారు. సో అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ సార్ కూడా అయితే బాగా చెప్పారు. మాకైతే ఈ సిఓఏ సార్తో కంపేర్ చేస్తే, జెన్ఐఏ సార్తో కంపేర్ చేస్తే మెషిన్ లెర్నింగ్ సార్ బాగా అర్థమవుతుంది చెప్పారు. అండ్ చెప్పిన తర్వాత మమ్మల్ని కూడా రివైజ్ చేసినట్టు కొంచెం మెషిన్ లెర్నింగ్ సార్ బాగా చెప్పారు. బట్ అందులో స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు ఆ సార్ అనమాట. అంటే ఫోన్స్ చూడకూడదు అండ్ నిద్రపోవటము, అంటే మధ్యాహ్నం క్లాస్ కదా మెషిన్ లెర్నింగ్, సో అందరికి నిద్ర వస్తుంది. సో నిద్రపోయే వాళ్ళని లేపటం, క్వశ్చన్స్ అడగటము, ఏం చెప్పాను ఇప్పుడు దాకా చెప్పమని. సో అట్లా కానీ బాగా చెప్పారు. సో అట్లా నెక్స్ట్ నేను ఓఈ హిస్టరీ తీసుకున్నా కాబట్టి 4 to 5:30 హిస్టరీ నాది అయిపోయింది అనమాట. సో ఇలా నాకు 9 to 5:30 ఈరోజు క్లాసెస్ అనేవి అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు క్లాసెస్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్ది, ఫస్ట్ డే ఎలా ఉండిద్ది, ఈ టైం టేబుల్ ఎలా ఉండిద్ది, సెక్షన్ షఫ్లింగ్ చేస్తారు కదా, సో ఇవన్నిటి గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మేము థర్డ్ ఇయర్స్ కాబట్టి థర్డ్ ఇయర్స్కి మోస్ట్లీ ఎక్కువగా సి బ్లాక్లోనే ఉండిద్ది. సివి రామన్ బ్లాక్ అని చెప్పి ఎస్ బ్లాక్ పక్కన అనమాట ఈ బ్లాక్. సో సివి రామన్ బ్లాక్లోనే జరుగుతాయి క్లాసెస్ అందరికీ. మోస్ట్లీ ఇప్పుడు 9th floor 10th floorలోనే ఉన్నారు ఎక్కువ అందరికీ క్లాసెస్, 9th floor 10th floor. సో రోజు సి బ్లాక్ అంటే కొంచెం దూరం అనమాట గర్ల్స్ హాస్టల్ నుంచి. సో రోజు సి బ్లాక్ దాకా వెళ్ళి మళ్ళీ 10th floor లిఫ్ట్లు చాలా క్రౌడ్. సి బ్లాక్లో ఏంటంటే అసలు
ఉన్నవి 4 లిఫ్ట్స్. అవందరూ చాలామంది అందరూ సి బ్లాకే. అందరూ థర్డ్ ఇయర్స్ మొత్తం మోస్ట్‌లీ. అలాంటప్పుడు 4 లిఫ్ట్స్ సరిపోవు గర్ల్స్‌కి, బాయ్స్‌కి అవే లిఫ్ట్స్ అంటే. సో, కాబట్టి చాలా క్రౌడెడ్ ఉండిద్ది. సి బ్లాక్‌కెళ్ళాలి అంటే కొంచెం ముందే ఎళ్ళాలి. క్లాస్‌కెళ్ళాలి 10th ఫ్లోర్ అంటే స్టెప్స్ ఎక్కలేము. సో, కాబట్టి లిఫ్ట్‌లేమో చాలామంది ఉంటారు కాబట్టి లిఫ్ట్స్ దగ్గరకు కావాలి. లిఫ్ట్స్‌లో ఎళ్ళాలి అంటే మనం ఇప్పుడు 9 క్లాస్ అంటే 8:35 కల్లా అక్కడ ఉండాలి. అప్పుడే మనం 8:50 కల్లా క్లాస్కి వెళ్తాము. సో 15 మినిట్స్ లిఫ్ట్ దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అంత క్రౌడెడ్గా ఉంటాయి సి బ్లాక్ లిఫ్ట్స్ మాత్రం. మళ్ళీ ఎస్ బ్లాక్, వి బ్లాక్ లిఫ్ట్స్ అట్లా ఏమి ఉండవు. వి బ్లాక్ అయితే మొత్తం ఫ్రీ ఉండిద్ది. ఎస్ బ్లాక్ కొంచెం అనిపించింది, బట్ సి బ్లాక్ అసలు మొత్తం క్రౌడెడ్ ఈ 2 బ్లాక్స్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ ఇయర్స్కి మీకు వి బ్లాక్లో ఇస్తారు. విక్రమ్ సారాభాయ్ బ్లాక్లోనే మీ క్లాసెస్ జరుగుతాయి ఎక్కువగా. ఎస్ బ్లాక్ అప్పుడప్పుడు వెళ్తారు. మేమేంటంటే ఎస్ బ్లాక్ చాలా తక్కువ, సి బ్లాకింగ్ మొత్తం మాకు ఇప్పుడు 27 అవర్స్ కదా వీక్ మొత్తంలో, మాకు ఒక 20 అవర్స్ సి బ్లాక్లోనే ఉంటాయి క్లాసెస్. సో థర్డ్ ఇయర్స్కి అందరికి అట్లా ఇచ్చేసారు. ఏంటంటే ఇప్పుడు మాకు హాస్టల్ బుకింగ్ కూడా అయిపోయింది కదా మా థర్డ్ ఇయర్స్కి. ఇప్పుడు ఏంటంటే హాస్టల్ బుకింగ్, హాస్టల్స్ చేంజ్ అయిపోయాం. కొత్త బ్లాక్స్ ఇచ్చారు, కొత్త రూమ్స్, మళ్ళీ కొత్త ఫ్లోర్, కొత్త రూమ్మేట్స్ మళ్ళీ. సో ఇక్కడ కొత్త ఫ్రెండ్స్, వీళ్ళంతా కొత్త రూమ్మేట్స్. ఇలా మళ్ళీ అక్కడ కాలేజ్లో కూడా సెక్షన్ షఫ్లింగ్ అయింది కాబట్టి మళ్ళీ అందరు కొత్త, అంటే మొత్తం ఏం మళ్ళీ ఫ్రెష్గా అన్నట్టు అట్లా అనిపించింది అనమాట. బట్ ఏం కాదు, వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు 1 or 2 days అయితే. సో ఏం టేబుల్ అయితే ఇందాక చెప్పా కదా, మండే ఫుల్ ఉంది, ట్యూస్డే హాఫ్ డే, వెన్స్డే మళ్ళీ 10కి స్టార్ట్ అయింది, థర్స్డే మళ్ళీ ఒక 5 hours క్లాస్, ఫ్రైడే 5 hours క్లాస్. అలా సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండిద్ది టైం టేబుల్, ఒక్కొక్క సెక్షన్ బట్టి. సో ప్రొఫెసర్స్ కూడా వేరే వేరే ఉంటారు. మోస్ట్లీ అందరికి సి బ్లాక్లో జరుగుతాయి క్లాసెస్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇందాక చెప్పినట్టు, సో నర్వస్నెస్, టెన్షన్ అది అందరికి ఉండేదే, అది కామనే. బట్ ఫస్ట్ ఇయర్ అంత కాదు, ఎందుకంటే మాకు తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది కాబట్టి ఎట్లా ఏంటి అని చెప్పి. సో నో ప్రాబ్లం. అది మిమ్మల్ని లేపి క్వశ్చన్స్ అడగటం అట్లా ఏమి ఉండదు. సో మళ్ళీ చాలా అంటే లాంగ్ హాలిడేస్ వచ్చినాయి కదా, 2 months 15 days ఇచ్చేసారు హాలిడేస్. సో ఇప్పుడు మళ్ళీ అందరు ఫ్రెండ్స్ని వేరే వేరే సెక్షన్స్లో చూసి అట్లా కొంచెం క్యాంపస్ మొత్తం అందరూ ఈ సెక్షన్ నుంచి ఆ సెక్షన్కి, అంటే ఫ్రెండ్స్ విడిపోయారు కదా ఇప్పుడు సిజిపిఎని బట్టి, స్పెషలైజేషన్ బట్టి. ఫ్రెండ్స్ ఒక్కరు కూడా వాళ్ళ సెక్షన్స్లో పడలేదు. చాలా వేరే వేరే సెక్షన్స్లో పడేసరికి 9th floor వాళ్ళు 10th floor రావటం, 10th floor 9th floorలోకి వెళ్ళటము, అందరు తిరగటము, వేరే వేరే సెక్షన్స్, ఆ ఫ్రెండ్స్ని చూడటం, ఈ ఫ్రెండ్స్ని కలవటం. సో క్యాంపస్ మొత్తం అందరు తిరుగుతూనే ఉన్నారు ఫుల్. అందులో అప్పుడు హాస్టలర్స్ కూడా, మేము ఇప్పుడే August 3rd మాకు కాలేజ్ అంటే August 2nd 1st అలా వస్తున్నారు క్యాంపస్కి హాస్టలర్స్ అందరూ. సో వీళ్ళు వస్తున్నారు, అండ్ నెక్స్ట్ వీళ్ళు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఒకవైపు. సో క్యాంపస్ మొత్తం ఫుల్ క్రౌడెడ్ అనమాట. అందరు ఇలా కొత్త ఫ్రెండ్స్తో. మొన్నటిదాకా క్యాంపస్లో ఓన్లీ 4th years ఉండేవాళ్ళు ప్లేస్మెంట్స్కి, ఇప్పుడు మొత్తం అందరు వచ్చేసారు, హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. సో అట్లా ఉంది. ఇంత 2 months 15 days హాలిడేస్ తర్వాత ఫ్రెండ్స్ని కలిస్తే అదొక వేరే అనమాట. అది వేరే సెక్షన్కి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఒకే సెక్షన్ కాకపోయినా ఇప్పుడు, బట్ వాళ్ళ సెక్షన్కి వెళ్ళటము, వాళ్ళ టైం టేబుల్ చూడటము, వాళ్ళకి ఏ ప్రొఫెసర్, మనకి ఏ ప్రొఫెసర్, మన ఇద్దరికి ఏమైనా మ్యాచ్ అయ్యారా, సో మీకు ఎలా చెప్తున్నారు, మాకు ఎలా చెప్తున్నారు, మీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ జరిగినాయి, మీ నోట్స్ తీసుకొని మేము చూడతాము, అంటే మీకు ఎలా చెప్తున్నారు, మీ నోట్స్ బాగుంది, మీ సార్ బాగా చెప్తున్నారు అని చెప్పి కంపేర్ చేయటము. సో ఇట్లా ఇదొక రకంగా ఉంటుంది అనమాట, ఇదొక ఫీలింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడే అడ్మిషన్ టైం కదా, ఇప్పుడు August 31st నుంచి ఫస్ట్ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేస్తారు. అడ్మిషన్స్ అయిపోయినాయి, బట్ కొంతమంది ఫస్ట్ ఇయర్స్ వచ్చి చూసుకుంటూ ఉంటారు కదా. సో ఇట్లా కొంచెం హడావుడి ఇట్లా ఉందన్నమాట. అండ్ మళ్ళీ 3-2లో కూడా సెక్షన్ షఫ్లింగ్ అనేది జరిగిద్ది అనమాట. 3-2లో దేని బేస్ మీద అంటే, మేము కెరీర్ స్కిల్స్ అని చెప్పి ఒకటి తీసుకోమంటారు. లైక్ AML అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, క్లౌడ్ కంప్యూటింగ్ అయినా, సో ఇంకొకటి ఏదో ఆప్షన్ ఉండిద్ది. సో ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి తీసుకొని మీ ఇష్టమైంది అని చెప్పి గూగుల్ ఫామ్ మెయిల్ చేస్తారు. సో ఆ మెయిల్లో ఫిల్ చేసేస్తే నీకు ఇష్టమైంది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది కెరియర్ స్కిల్స్ అనేది. సో ఇప్పుడేంటి 3-2లో కెరియర్ స్కిల్స్ తీసుకున్న దాన్ని బట్టి మీ సెక్షన్ షఫ్లింగ్ జరిగింది. 3-1లో ఏమో CGPAని బట్టి, స్పెషలైజేషన్ బట్టి సెక్షన్ షఫ్లింగ్ చేశారు. సో 3-2కి వచ్చేసరికి మనం తీసుకున్న కెరియర్ స్కిల్స్ని బట్టి సెక్షన్ షఫ్లింగ్ అయితే జరిగింది. సో థర్డ్ ఇయర్ మొత్తం సెక్షన్ షఫ్లింగ్ ఫుల్ బిజీ. ఇయర్ పెరిగే కొద్దీ మీకు టైం టేబుల్ బిజీ అయిపోతూ ఉండిద్ది. మీకు వర్క్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అని. సో 3-2లో ఇంకా ప్రాజెక్ట్స్ అని అట్లా ఎక్కువ బిజీ ఉండిద్ది. ఎంతైనా ఇయర్ పెరిగే కొద్దీ మనకు కూడా వర్క్ ఎక్కువ ఉండిద్ది అనమాట. టైం టేబుల్ కూడా ఇప్పుడు అదే సెకండ్ ఇయర్స్కి 20 hours ఉండిద్ది మహా అయితే వీక్ మొత్తంలో, అదే థర్డ్ ఇయర్స్కి 27 hours ఉండిద్ది. సో అట్లా కొంచెము కొన్ని hours కూడా పెరిగిపోతూ ఉండిద్ది, మీకు టైం టేబుల్ అనేది ఫుల్ అయిపోయింది. సో 3-2లో ఇంకా బిజీ ఉండిద్ది టైం టేబుల్.
అండ్ నేను రేపు ఇంకొక 2 డేస్లో ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. హాస్టల్ బుకింగ్ అనమాట. మీకు ఫ్రెషర్స్ వస్తున్నారు కదా, ఈ ఫ్రెషర్స్ ఇప్పుడు 2026 బ్యాచ్ వాళ్ళకి ఆగస్ట్ 5th అయితే మీకు హాస్టల్ బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. గర్ల్స్కి అయితే ఆ టైమింగ్స్ ఎప్పుడు, గర్ల్స్కి టైమింగ్స్ ఎప్పుడు, బాయ్స్కి టైమింగ్స్ ఎప్పుడు, అండ్ డే స్కాలర్స్కి ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ బుకింగ్. సో ఇవన్నీ నేను ఈ వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను. ఆగస్ట్ 5th అయితే మీకు హాస్టల్ బుకింగ్ ఉంది. ఆల్రెడీ మీకు మెయిల్స్ వచ్చే ఉంటాయి. సో దీని మీద అయితే వీడియో చేస్తాను కాబట్టి రేపు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ ఇంకా నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చాలానే ఉన్నాయి. లైక్ ఎకడమిక్స్ గురించి, హాస్టల్ గురించి, అండ్ ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లాండ్రీ గురించి అయినా ఇంకా చాలానే చేశారు. సో అన్ని యూనివర్సిటీ గురించి చాలా వీడియోస్ అయినా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గైస్ నా థర్డ్ ఇయర్లో ఫస్ట్ డే నా క్యాంపస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఉంది ఈరోజు, టైం టేబుల్ ఎలా ఉంది, థర్డ్ ఇయర్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, కొంతమంది స్ట్రిక్ట్, కొంతమంది ఓకే బాగానే చెప్తారు, కొంతమంది మంచిగా. సో అట్లా ఒక్కొక్కలాగా ఉంటారు. సో ఇట్లా వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్